హలో ఆల్, వెల్కమ్ టు మహాప్రపంచం. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ బీట్రూట్ ఐస్ క్యూబ్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ఏవైనా పెద్ద పెద్ద ప్రాసెస్లు అంటే మనం కొంచెం ఆలోచిస్తాం, కానీ ఇవి చేయడం చాలా ఈజీ. అండ్ జస్ట్ మనకి వాటర్ అండ్ బీట్రూట్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అయితే నేను మాత్రం బీట్రూట్తో పాటు క్యారెట్ని కూడా యూస్ చేస్తున్నాను, ఎందుకంటే బీట్రూట్ మనకి ఎంత మంచిదో అట్ ద సేమ్ టైం క్యారెట్ కూడా అంతే మంచిది. సరే, ఈ రెండిటిని ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. ఐస్ క్యూబ్సే కాబట్టి మనకి ఎక్కువ ఏం అక్కర్లేదు, జస్ట్ ఒక్కొక్కటి సరిపోతాయి. నేను ఒక బీట్రూట్ అండ్ ఒక క్యారెట్ తీసుకున్నాను. బీట్రూట్ అండ్ క్యారెట్ని శుభ్రంగా పీల్ చేసి పీసెస్ కింద కట్ చేశాను. ఇంకా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి, ఎందుకంటే మిక్సర్లో వేసుకునేటప్పుడు పెద్దవైతే నలగవు కదా. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా కొంచెం పెద్ద పీసెసే కట్ చేసి మళ్ళీ వాటిని చిన్నగా కట్ చేసి ఇంత ప్రాసెస్ చేసా. ఇలా ఏం చేయక్కర్లేకుండా మీరు సింపుల్గా ముందుగానే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇంకా క్యారెట్ బెనిఫిట్స్ అయితే బోలెడు ఉంటాయి కదా. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్స్ చాలానే ఉన్నాయి. క్యారెట్ స్కిన్ బ్రైట్ అయ్యేలా చేస్తుంది. అండ్ క్యారెట్ డైలీ తినడం వల్ల లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ లాంటివి దరికి చేరకుండా ఉంటాయి. అలాగే బీట్రూట్ వల్ల ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ వెయిట్ లాస్కి బీట్రూట్ జ్యూస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ చాలామంది ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారు కదా బయట. జస్ట్ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే అంతకంటే ఎనర్జీ ఎక్కువే వస్తుందంట. అండ్ స్కిన్ కూడా చాలా బ్రైట్ అవుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. హార్ట్ డిసీజెస్కి సంబంధించి బీట్రూట్ని ప్రిఫర్ చేస్తారు చాలామంది. అండ్ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకెన్నెన్నో ఉంటాయి అడ్వాంటేజెస్. కానీ కాయగూరలు కొనేటప్పుడు చూసి చూడనట్టు వదిలేసే ఐటమ్స్లో ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ కూడా ఉంటాయి. అండ్ అలాంటి వాళ్ళమే ఎక్కువ అనుకోండి. సరే, ఇంకా ప్రాసెస్కి వస్తే ఇలా ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ పీసెస్లా కట్ చేసి మిక్సర్లో వేసి కొన్ని వాటర్ వేసి పేస్ట్లా చేసేసాక ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకునే ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో. సో వాటిలోకి ఈ మిక్స్ని యాడ్ చేయాలి. తర్వాత ఇవి సాలిడ్గా అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎక్కువసేపే ఉంచాలి. నేనైతే రాత్రంతా ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను. నెక్స్ట్ డే ఉదయాన్నే పరగడుపున ఏమీ తినకుండా ఒక గ్లాస్లో ఈ బీట్రూట్ ఐస్ క్యూబ్ వేసుకుని హాట్ వాటర్తో కలిపి తీసుకుంటే చాలా మంచిది. లైక్ వర్కింగ్ ఉమెన్స్కి టైం ఉండదు, వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ టైం ఉన్నా కూడా తన ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకుని అమ్మలు ఉంటారు చూడండి, అలాంటి అమ్మలకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళంతటి వాళ్ళు ఎలాగో ఏం చేసుకోరు కాబట్టి సింపుల్గా మనమైనా ఇలా చేస్తే కొంచెం ఆరోగ్యానికి ఆరోగ్యం, అండ్ మన కోసం ఒకరు టైం తీసుకుని మరీ కేర్ చేస్తున్నారు అని ఒక హ్యాపీనెస్. అండ్ ఓన్లీ తాగడానికే కాదు, స్కిన్ మీద కూడా రబ్ చేసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఫేస్ సెన్సిటివ్ కాబట్టి ఫ్రూట్స్ అండ్ ఇలాంటి బీట్రూట్, క్యారెట్ లాంటివి అప్లై చేసినా కూడా నో ప్రాబ్లం. స్కిన్ బ్రైట్నింగ్ అండ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.